నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి అండి. నేను సీనియర్ హోమియో కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి. ఈరోజు మనము సంతాన సమస్యల్లో వీర్యం ఎలా ఉంటుంది, దాని పాత్ర ఏంటనే తెలుసుకుందాం. జనరల్గా కొంతమంది అడగడం జరిగింది, వీర్య కణాలను కలర్ని బట్టి ఏమైనా మార్పు వస్తే కనుక్కోవచ్చు అని. కానీ మన కంటికి వీర్య కణాలు కనిపించవు అసలు. సో మన వీర్యం క్వాలిటీ అనేది మనకు చూస్తే ఫిజికల్గా తెలుస్తుంది. అంటే లైట్ రెడ్డిష్ కలర్ కానీ, బ్రౌన్ కలర్ కానీ, లేదా గ్రే కలర్ కానీ, ఇట్లా లేదా నీళ్ళగా ఉందా, చిక్కగా ఉందా, ఇట్లాంటి కన్సిస్టెన్సీ అంటారు దాన్ని. అంటే దాన్ని బట్టి మనకు వీర్యం కరెక్ట్గా హెల్తీగా ఉందా లేదా ఏమన్నా ఇష్యూస్ అనేది అర్థం చేసుకోవచ్చు. కరెక్ట్గా తెలియాలంటే మైక్రోస్కోప్ ద్వారా గమనించి వీర్య కణాల పరిస్థితి ఏంటో తెలుసుకోవచ్చు. సో కంటికి కనిపిస్తుంది, ఓన్లీ కలర్ కొంచెం చేంజ్ అయితే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనేది కొంత తెలుస్తుంది అనమాట. అంటే నార్మల్ కన్నా డిఫరెంట్గా ఉండడం. సో ఈ విధంగా మనం కంటిని చూసి చెప్పలేము. అది అంటే ఓన్లీ కలర్ మాత్రం చెప్పగలుగుతాం. ఆ కలర్ను చూసి ఇది ఉంటుందా లేదా అనేది ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే తెలిసిపోతుంది మనకు. దాన్ని మైక్రోస్కోప్ ద్వారా అబ్జర్వ్ చేసి దాని ద్వారా మనకి ఏమైనా ప్రాబ్లం ఉందా, అంటే కొన్నిటికి తల ఉంటుంది, కొన్నిటికి టైల్ ఉండదు, ఇట్లా రకరకాల మార్ఫాలజీ అంటారు దాన్ని. అంటే దాన్ని కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంది అనేది మనకు తెలిసిపోతుంది. ఇట్లా అబ్నార్మల్ అనిపించినప్పుడు జనరల్గా ఫెర్టిలిటీ అనేది సమస్య అనేది వస్తుంటుంది. ఇప్పుడు మనము సెమెన్ అనేది మొటిలిటీ రేట్ ఎక్కువ ఉండాలి. అంటే అది మరీ చిక్కగా ఉంటే మొటిలిటీ రేట్ కూడా తగ్గిపోతుంది, మరీ నీళ్ళగా ఉన్నా కూడా ప్రాబ్లం వస్తుంది, కరెక్ట్గా ఉండదు. ఈ విధంగా వీర్య కణాలు అనేటివి చాలా ఇంపార్టెంట్. ఫెర్టిలిటీ అంటే సంతానోత్పత్తి కావాలంటే వీర్య కణాలు హెల్తీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. ఈ విధంగా అన్ని సక్రమంగా నిర్మాణం కూడా కరెక్ట్గా ఉండాలి. అంటే హెడ్, బాడీ, టెయిల్ అనేటివి మూడు కరెక్ట్గా ఉండాలి. ఒకటి ఉండి ఒకటి లేకపోయినా కూడా అది అబ్నార్మల్ అయిపోతుంది. అట్లాంటి పనికి రావు. ఈ విధంగా మనము చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఇలాంటి క్వాలిటీ పెంచుకోవాలని అంటే ఏమైనా జబ్బులు ఉన్నాయా, అంటే గనోరియా, ఇట్లా ఎస్టీడీ అంటారు దాన్ని, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా ముందు బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవాలి. దాని తర్వాత ఏమైనా వ్యారికోసిల్ ఉందా, దానివల్ల కూడా మనకు వీర్య కణాలు తగ్గిపోతుంటాయి. తర్వాత వీర్యం క్వాంటిటీ ఎంత ఉంది, అంటే 2 ml to 3 ml మినిమం ఉండాలి, అంతకన్నా తక్కువ ఉంటే కూడా ప్రాబ్లం వస్తుంది. ఇట్లాంటివన్నీ గమనించి ఇన్ఫెర్టిలిటీ ఎందుకు వచ్చిందనేది కనుక్కోవచ్చు. అంటే నిర్మాణ క్రమం బాగుండాలా, తర్వాత క్వాంటిటీ ఉండాలా, ఇవన్నీ చేయడం వల్ల మనకు సంతానోత్పత్తి ఎంతవరకు పాసిబుల్ అనేది కనుక్కోవడానికి వీలవుతుంది. ముఖ్యంగా ఇది మీరు అడిగిన ప్రశ్నకు రంగు నుండి కేవలం కణాలను చూడడము, క్వాంటిటీని బట్టి మనం కనుక్కోవచ్చు. తర్వాత ల్యాబ్ టెస్ట్ ద్వారా పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. నమస్తే.